వెల్కమ్ టు బ్లూప్రింట్ స్టడీ ఛానల్. ఈ వీడియోలో మనము ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్ అంటే వికాస సూత్రాల గురించి చూద్దాము. ఫస్ట్ ఈ ప్రిన్సిపల్స్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత వీ విల్ బి సాల్వింగ్ సమ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఈ వీడియో చూసిన తర్వాత టెలిగ్రామ్ ఛానల్లో బ్లూప్రింట్ స్టడీ ఛానల్లోకి వెళ్ళండి. అక్కడ నేను ఇదే కాన్సెప్ట్ మీద ఒక అనానిమస్ క్విజ్ వేస్తాను. సో ఎవరు అటెంప్ట్ చేశారు, ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయి అన్నది ఎవరికి కనిపించదు. ఓన్లీ మీకే తెలుస్తుంది మీరు ఎంత అటెంప్ట్ చేశారు, మీకు ఎన్ని మార్కులు వచ్చాయి, హౌ మచ్ యూ ఆర్ ఏబుల్ టు ఆన్సర్ ద క్వశ్చన్స్ రిలేటెడ్ టు దిస్ టాపిక్ అన్నది మీకే ఒక అవగాహన వస్తుంది. ప్లస్ ద టైమ్ లిమిట్ ఒక్కొక్క క్వశ్చన్కి నేను 30 seconds అని చెప్పి సెట్ చేశాను. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో యాక్యురసీ ఎంత ఇంపార్టెంటో స్పీడ్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. అందుకని అసలు స్పీడ్గా మనము సాల్వ్ చేయగలుగుతున్నామా చేయలేకపోతున్నామా అన్నది ఒక చిన్న ప్రాక్టీస్ లాగా కూడా అవుతుంది. సో ప్లీజ్ విజిట్ టెలిగ్రామ్ ఛానల్, బ్లూప్రింట్ స్టడీ ఛానల్ అండ్ యూజ్ దిస్ ఫెసిలిటీ. నౌ లెట్ us begin. ప్రతి వ్యక్తిలోనూ పెరుగుదల వికాసం అనేది ఒక క్రమ పద్ధతిలో సాగుతాయి. అంటే గ్రోత్ డెవలప్మెంట్ రెండు కూడా ఒక ప్యాటర్న్ లేదా కొన్ని ప్రిన్సిపల్స్ని ఫాలో అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ ప్రిన్సిపల్స్ అనేది ఏంటో చూద్దాం ఈ చాప్టర్లో. సో వికాస సూత్రాల్లో ఫస్ట్ వచ్చేది అవిచ్ఛిన్నత నియమం అంటే ప్రిన్సిపల్ ఆఫ్ కంటిన్యూటీ. దెన్ వీ హ్యావ్ పరస్పరానుబంధ నియమం అంటే ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటర్ రిలేషన్. క్రమశీలత నియమం అంటే ప్రిన్సిపల్ ఆఫ్ యూనిఫామ్ డెవలప్మెంట్. Then we have దిశా నియమం, ప్రిన్సిపల్ ఆఫ్ డైరెక్షన్. ప్రాగుప్తి నియమం అంటే ప్రిన్సిపల్ ఆఫ్ ప్రెడిక్టబిలిటీ. అనువంశికత మరియు పరిసర ప్రభావ నియమం, ప్రిన్సిపల్ ఆఫ్ హెరిడిటీ అండ్ ఎన్వైరన్మెంట్. సాధారణ మరియు ప్రత్యేక ప్రతిచర్య నియమం అంటే ప్రిన్సిపల్ ఆఫ్ ప్రొసీడింగ్ ఫ్రమ్ జనరల్ టు స్పెసిఫిక్ రెస్పాన్సెస్. ఇవి కాక ఇంకో రెండు ఉన్నాయి. వన్ ఈజ్ ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ యూనిఫామ్ డెవలప్మెంట్. నాన్ యూనిఫామ్ డెవలప్మెంట్ అంటే అసమాన వికాస నియమం. ఓకే, ఇది కాక ఇంకొకటి ఏదో కూడా ఉందని అనుకున్నాను. ప్రిన్సిపల్ ఆఫ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్. ప్రిన్సిపల్ ఆఫ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటే వ్యక్తిగత భేదాల నియమం. ఇవి అసలు నాకు ఎలా మిస్ అయ్యే ఇందులో అర్థం కాలేదు. సో దీస్ ఆర్ 2 more ప్రిన్సిపల్స్ లేదా ఇంకో 2 వికాస నియమాలు. సో లెట్ us see ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్ అంటే ప్రిన్సిపల్ ఆఫ్ కంటిన్యూటీ, ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటర్ రిలేషన్, ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ యూనిఫామ్ డెవలప్మెంట్, ప్రిన్సిపల్ ఆఫ్ డైరెక్షన్, ప్రిన్సిపల్ ఆఫ్ ప్రెడిక్టబిలిటీ, ప్రిన్సిపల్ ఆఫ్ ప్రొసీడింగ్ ఫ్రమ్ జనరల్ టు స్పెసిఫిక్, ప్రిన్సిపల్ ఆఫ్ హెరిడిటీ అండ్ ఎన్వైరన్మెంట్, ప్రిన్సిపల్ ఆఫ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్, అలానే ప్రిన్సిపల్ ఆఫ్ యూనిఫామ్ డెవలప్మెంట్ కూడా రావాలి ఇక్కడ. Now let us start with principle of continuity. అన్నిటికంటే ఫస్ట్ మనం చూసేది ప్రిన్సిపల్ ఆఫ్ కంటిన్యూటీ, అవిచ్ఛిన్నత నియమం. ఇందులో ఏంటంటే బేబీ ఎప్పుడైతే కడుపులో ఫామ్ అవుతుందో యూటరస్లో, ఆ చిన్న సెల్ సైజ్ నుంచి లేదా జైగోట్ సైజ్ నుంచి పుట్టిన తర్వాత లాస్ట్ టిల్ ద డెత్ ఆఫ్ ఎ పర్సన్ ఈ డెవలప్మెంట్ అనేది మనిషిలో నడుస్తూనే ఉంటుంది. సో ఇట్ ఈస్ కంటిన్యూస్, ఎప్పుడూ కూడా అది ఆగదు. కాకపోతే ఒకసారి ఎక్కువ తక్కువ ఉండొచ్చు, కానీ డెవలప్మెంట్ అనేది మనిషిలో స్టార్టింగ్ నుంచి, దట్ మీన్స్ ఫ్రమ్ కన్సెప్షన్ టిల్ ద టైమ్ ఆఫ్ డెత్, ఈ డెవలప్మెంట్ లేదా మనలో వచ్చే చేంజెస్ అనేవి ఇవి నడుస్తూనే ఉంటాయి. జనరల్లీ ఈ చేంజెస్ ఎలా ఉంటాయంటే చిన్నప్పుడు ఫస్ట్ సైజులో ప్రపోర్షన్స్లో చేంజెస్ వస్తాయి. తర్వాత మనం ఏదైతే స్కిల్స్ నేర్చుకుంటూ ఉంటామో, మెంటల్ స్కిల్స్ అవని, మోటార్ స్కిల్స్ అవని, లేదా బిహేవియర్ స్కిల్స్ అవని, లాంగ్వేజ్ డెవలప్మెంట్ ఆర్ రీజనింగ్, ఇలాంటివన్నీ మనకి డెవలప్మెంట్ కింద కంటిన్యూస్గా నడుస్తూనే ఉంటాయి. సో అండర్ ప్రిన్సిపల్ ఆఫ్ కంటిన్యూటీ మనిషి పుట్టినప్పటి నుంచి వాళ్ళు చనిపోయే వరకు డెవలప్మెంట్ అనేది కంటిన్యూస్గా నడుస్తూనే ఉంటుంది. నెక్స్ట్ మనం చూసేది ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటర్ రిలేషన్ అంటే పరస్పరానుబంధ నియమం. ఈ పరస్పరానుబంధ నియమం ప్రకారం ఏవైతే డెవలప్మెంట్ టైప్స్ ఉంటాయో, అంటే ఏవైతే ఫిజికల్, మెంటల్, సోషల్ అండ్ ఎమోషనల్ డెవలప్మెంట్స్ ఉంటాయో, ఇవన్నీ ఒకదాంతో ఒకటి రిలేటెడ్గా ఉంటాయి. ఇప్పుడు మనమే చూస్తూ ఉంటాం, ఎవరైనా చిన్నపిల్లలు, ఆరోగ్యంగా ఉన్న పిల్లలు యాక్టివ్గా ఉండి చాలా స్కిల్స్ జల్దీ నేర్చేసుకుంటూ ఉంటారు.
అలానే పిల్లలు ఎవరైతే ఆరోగ్యం కొంచెం సరిగ్గా ఉండదో లేదా వీక్గా ఉంటారో వాళ్ళు స్కిల్స్ నేర్చుకోవటానికి కొంచెం టైం పడుతుంది. వాళ్ళ లాంగ్వేజ్ డెవలప్మెంట్ స్లోగా ఉండొచ్చు, వాళ్ళకి ఎనర్జీ లేక, లేదా వాళ్ళు గేమ్స్ స్పోర్ట్స్ కొంచెం లేట్గా స్టార్ట్ చేయొచ్చు. ఇలా అన్ని రకాల డెవలప్మెంట్స్ రిలేటెడ్గా ఉండేసరికి ఒక దాంట్లో మనము తక్కువ అయ్యేసరికి మిగతావి కూడా స్లో అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈ వికాసము లేదా పెరుగుదల ఏవైతే ఉంటాయో ఇవి ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు మనము ఎవరైనా చిన్నపిల్లల్ని చూస్తే వాళ్ళు ఫస్ట్ మనము బోర్లా పట్టం చూస్తాం, తర్వాత వాళ్ళు కూర్చుంటారు, తర్వాత నుంచుంటారు, తర్వాత నడుస్తారు, తర్వాత పరిగెడతారు. ఇలా ఈ అందరి పిల్లల్లోనూ డెవలప్మెంట్లో మనము ఇదే సీక్వెన్స్ చూస్తాం. అంటే బోర్లా పడ్డ తర్వాతే వాళ్ళు కూర్చుంటారు, నుంచున్న తర్వాతే వాళ్ళు నడుస్తారు. అంతేకాని ఒక్కొక్క పిల్లల్లో ఫస్ట్ పరిగెడతారు, తర్వాత కూర్చుంటారు, తర్వాత పాకుతారు, ఇలా ఉండదు. సో ఈ ఏదైతే మనకి సీక్వెన్స్ ఉందో ఇది అందరి పిల్లల్లోనూ ఒకే సీక్వెన్స్లో నడుస్తుంది. దట్ మీన్స్ అది ఒక ప్యాటర్న్ లాగా అన్నమాట. దేని తర్వాత ఏది వస్తుంది అన్నది అందరి పిల్లల్లోనూ మనకి ఒకటే ప్యాటర్న్ కనిపిస్తుంది. దాన్నే మనము ప్రిన్సిపల్ ఆఫ్ యూనిఫామ్ డెవలప్మెంట్ లేదా క్రమశీలత నియమం అంటాం. ఈ నెక్స్ట్ ఈజ్ ప్రిన్సిపల్ ఆఫ్ డైరెక్షన్ అంటే దిశ నియమం. ఇప్పుడు మనము చిన్నపిల్లల్లో చూస్తే ఈ డెవలప్మెంట్ అనేది ఒక డైరెక్షన్ కనిపిస్తూ ఉంటుంది. ఇందులో ఈ ప్రిన్సిపల్స్ ప్రకారం చూస్తే 2 రకాలు ఉంటాయి. ఒకదాన్ని మనము సెఫాలోకార్డల్ అంటాం. సెఫాలోకార్డల్ టెండెన్సీ లేదా డైరెక్షన్ అంటాం. దీన్నే మనము శిరోపాద ధోరణి అని కూడా అంటాం. అలానే రెండో దాన్ని మనము ప్రాక్సిమో డిస్టల్ టెండెన్సీ అంటాం. అంటే ఉపరిసర ధోరణి. ఓకే, సో ఈ 2 రకాల డైరెక్షన్స్లో ఉంటాయి. అంటే ఇప్పుడు ఇదేదైతే మనము సెఫాలోకార్డల్ టెండెన్సీ అని చెప్పి చూస్తున్నామో దట్ మీన్స్ ఈ డెవలప్మెంట్ ఏదైతే ఉంటుందో మనకి పై నుంచి కిందకి, ఇది బాడీ అయితే బాడీ పైన పార్ట్ నుంచి కింద పార్ట్ డైరెక్షన్లో ఇలా డెవలప్మెంట్ నడుస్తుంది. అందుకే మనకి ఫస్ట్ నడవటం లేదా నుంచోటం వచ్చి ఆ తర్వాత బేబీకి తల నిలపటం అలా కాకుండా ఫస్ట్ బేబీ తల నిలపగలుగుతుంది, తర్వాత బ్యాక్ బోన్ లేదా వెన్నుపాము ఇలా కంట్రోల్ అవుతుంది, ఆ తర్వాత వాళ్ళు కాలు కంట్రోల్లోకి తెచ్చుకుంటారు. సో డైరెక్షన్ ఆఫ్ డెవలప్మెంట్ హ్యాపెన్స్ ఫ్రమ్ హెడ్ టు టో. దీన్నే మనము సెఫాలోకార్డల్ టెండెన్సీ లేదా శిరోపాద ధోరణి అంటాం. నెక్స్ట్ ఈజ్ ఉపరిసర ధోరణి లేదా ప్రాక్సిమో డిస్టల్ టెండెన్సీ. ప్రాక్సిమో డిస్టల్ టెండెన్సీ అంటే ఇది సెంట్రల్ యాక్సిస్ ఆఫ్ ద బాడీ అయితే, ఇది మధ్యలో ఇన్ ద మిడిల్ పార్ట్ ఆఫ్ ద బాడీ అయితే, ప్రాక్సిమో డిస్టల్ టెండెన్సీలో డెవలప్మెంట్ అనేది బాడీ ఈ సెంట్రల్ యాక్సిస్కి దగ్గర నుంచి స్టార్ట్ చేసి అప్పుడు బయట వైపుకి డెవలప్మెంట్ అవుతుంది. అంటే ఫస్ట్ మనకి ఇక్కడైతే ఏవైతే స్ట్రాంగ్ మసిల్స్ ఉంటాయో అవి లేదా బిగ్గ మజిల్స్ ఏవైతే ఉంటాయో అవి బాగా కంట్రోల్లోకి వచ్చిన తర్వాతే డెవలప్మెంట్ ఇటువైపు వచ్చి అప్పుడు మనకి వేళ్ల మీద కంట్రోల్ వస్తుంది. దీన్నే మనము ఉపరిసర ధోరణి లేదా ప్రాక్సిమో డిస్టల్ టెండెన్సీ అని చెప్పి అంటాం. చిన్నపిల్లల్లో ఇంకొక ఎగ్జాంపుల్ మీరు చూస్తే ఫస్ట్ ముందున్న పళ్ళు వస్తాయి, ఆ తర్వాతే పక్క పళ్ళు లాస్ట్ పళ్ళు వస్తాయి. ఇలా మిడిల్లోంచి లేదా యాక్సిస్ ఆఫ్ ద బాడీ నుంచి బయట వైపుకి పెరగటాన్ని మనము ఉపరిసర ధోరణి లేదా ప్రాక్సిమో డిస్టల్ టెండెన్సీ అంటాం. ఈ క్వశ్చన్ లేదా ఈ ప్రిన్సిపల్ మీద జనరలీ ఎవ్రీ క్వశ్చన్ పేపర్లోనూ ఒక. నెక్స్ట్ ఈజ్ ప్రిన్సిపల్ ఆఫ్ ప్రెడిక్టబిలిటీ అంటే ప్రాగుక్తి నియమం. ఇందులో ఏంటంటే మనము జనరల్ చిన్నపిల్లల్ని చూస్తూ ఉంటాం. వాళ్ళు ఒక 4-5 ఇయర్స్ లేదా ఎల్కేజీ యూకేజీకి వచ్చేసరికి మనం చూసి అబ్బో పెద్దయ్యాక వీడు బాగా పొడగరే అవుతాడు, లేదా ఈ పిల్ల కొంచెం పెద్దయ్యాక కొంచెం బరువుగానే తయారవుతుంది, ఇలా మనము ప్రిడిక్ట్ చేయగలుగుతాం. అసలు ఎలా వాళ్ళు పెద్దయ్యాక చిన్నప్పుడే మనం వాళ్ళని చూసి వాళ్ళు తల్లి పోలిక పొడుగొస్తుంది లేదా తండ్రి పోలిక పొడుగొస్తుంది లేదా పొట్టొస్తారు, ఇలా మనము ఏదైతే మనం గెస్ చేస్తామో ఏది మనం ప్రిడిక్ట్ చేయగలుగుతామో
దాన్ని మనము ప్రిన్సిపల్ ఆఫ్ ప్రెడిక్టబిలిటీ లేదా ప్రాగుక్తి నియమం అని చెప్పి అంటాం. నెక్స్ట్ ఇస్ ప్రిన్సిపల్ ఆఫ్ ప్రొసీడింగ్ ఫ్రమ్ జనరల్ టు స్పెసిఫిక్, అంటే సాధారణ మరియు ప్రత్యేక ప్రతిచర్య నియమం. జనరల్లీ డెవలప్మెంట్ లేదా వికాసం ఏదైతే ఉంటుందో మొదట సాధారణ ప్రతిచర్యలు చేయడం జరుగుతుంది, ఆ తర్వాత ప్రత్యేక ప్రతిచర్యలు చేయడం జరుగుతుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు చిన్నపిల్లల్ని చూస్తే, చాలా పసిపిల్లల్ని మనం ఏదైనా బొమ్మ చూపిస్తే ఒక 3 months బేబీకి ఆ కాళ్ళు చేతులు ఆడేస్తారు, చాలా సంతోషపడతారు, కానీ దాన్ని పట్టుకుందామని ట్రై చేయరు. అదే 5 months వచ్చేసరికి ఆ బొమ్మని చేత్తో పట్టుకుందామని చెప్పి ట్రై చేస్తారు. సో దే ఆర్ మూవింగ్ ఫ్రమ్ జనరల్ టు స్పెసిఫిక్. లేదు అంటే ఇంకా స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటారు, ప్రీకేజీ పిల్లలు ఉంటారు. ఈ ప్రీకేజీ పిల్లలు ఏంటంటే వాళ్ళకి ఫస్ట్ వాళ్ళు ఏదైనా యాపిల్ డ్రా చేయండి ఇలా చెప్పి ఇస్తారు టీచర్స్. సో దే ఆర్ ఏబుల్ టు క్రేయాన్ని పట్టుకుని వాళ్ళు దాన్ని కలర్ చేస్తారు. అదే మీరు యాపిల్ డ్రా చేయండి అంటే వాళ్ళు డ్రా చేయలేరు. ఈ యాపిల్ని ఇలా పెద్ద యాపిల్ ఇచ్చి, పేజ్ అంతా ఒక యాపిల్ ఇచ్చి దాన్ని కలర్ చేయమంటారు, అది ఈజీగా చేసేస్తారు. ఇలా ఒక 1 year ప్రీకేజీలో అన్ని యానిమల్స్, ఫ్రూట్స్ ఇవన్నీ వాళ్ళు కలరింగ్ చేసిన తర్వాత అప్పుడు వాళ్ళ ఫింగర్స్ లేదా ఫైన్ మోటార్ స్కిల్స్ డెవలప్ అయ్యేసరికి అప్పుడు వాళ్ళని ఇఫ్ యూ ఆస్క్ దెమ్ టు రైట్, అప్పుడు వాళ్ళు రాయటం మొదలు పెడతారు. దీన్నే మనము ప్రొసీడింగ్ ఫ్రమ్ జనరల్ టు స్పెసిఫిక్ అని చెప్పి అంటాం. నెక్స్ట్ ఇస్ ప్రిన్సిపల్ ఆఫ్ హెరిడిటీ అండ్ ఎన్వైరన్మెంట్. ఇది చాలా ఇంపార్టెంట్. అనువంశికత మరియు పరిసర ప్రభావ నియమం. అంటే అనువంశికత మరియు పరిసరాల ఉత్పత్తి మానవుడు అంటారు కదా. అంటే మనకి వచ్చే చాలా క్వాలిటీస్ అనేవి ఇన్హెరెంట్ క్వాలిటీస్ లేదా ఇన్హెరెంట్ టాలెంట్ ఏదైతే ఉంటుందో అది మనకి హెరిడిటీ నుంచి వస్తుంది. కానీ ఆ క్వాలిటీని, ఆ టాలెంట్ని మనము ఎంతవరకు యూజ్ చేయగలుగుతున్నాం, లేదా మనకి ఎంత పొటెన్షియల్ ఉందో అంతవరకు మనము ఆ క్వాలిటీని మనం ఇంప్రూవ్ చేయగలిగామా లేదా అనేది మనకి మన ఎన్వైరన్మెంట్, మన పరిసరాలు, మన పేరెంట్స్, మన స్కూల్, వీటన్నిటి నుంచి మనకి ఎంత సపోర్ట్ వచ్చింది అన్నది మనకి ఇట్ ఈస్ ప్రిన్సిపల్ ఆఫ్ హెరిడిటీ అండ్ ఎన్వైరన్మెంట్. ఎలా అయితే ఒక పిల్లాడు ఎవరైనా చాలా ఇంటెలిజెంట్గా ఉండొచ్చు, తల్లి తండ్రి చాలా ఇంటెలిజెంట్ అనుకోవచ్చు, కానీ అసలు ఆ పిల్లాడిని వాళ్ళు సరిగ్గా ఎన్ని మార్కులు వస్తే చాలు, అంతే చాలు మాకు అని చెప్పి అలా వదిలేస్తే యాక్చువల్లీ ఆ పిల్లాడు చాలా బాగా చేయగలిగినా కూడా వాళ్ళు చేయలేకపోవచ్చు. దట్ మీన్స్ వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీలో ఆ పిల్లాడికి కావాల్సిన సపోర్ట్ రానప్పుడు వాళ్ళు ఎంతవరకు డెవలప్ అవ్వగలరో అంత డెవలప్మెంట్ అవ్వదు. సో దాన్నే మనము ప్రిన్సిపల్ ఆఫ్ హెరిడిటీ అండ్ ఎన్వైరన్మెంట్ అంటాం. నెక్స్ట్ ఇస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్, వ్యక్తిగత భేదాల నియమం. ఈ మనుషులందరిలో వికాసం అనేది ఏదైతే ఉందో ఒక క్రమ పద్ధతిలో, ఒక క్రమ వేగంలో జరిగిన ఇండివిజువల్ డిఫరెన్సెస్ లేదా వ్యక్తిగత భేదాలు అని చెప్పేవి ఉంటాయి. ఇది ఎందుకు అవుతుంది? మనకి ఏదైతే మనకి జీన్స్లో వస్తుందో అది డెవలప్ అయ్యేందుకని చెప్పి మనకి ఇంతకుముందు ప్రిన్సిపల్లో చూసినట్టు ఎన్వైరన్మెంట్ సపోర్ట్ కూడా కావాలి. ఆ ఎన్వైరన్మెంట్ సపోర్ట్ లేనప్పుడు ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క డిఫరెన్స్ వచ్చేస్తుంది డెవలప్మెంట్లో. ఇప్పుడు ఎవరన్నా పిల్లాడు మన ఇంట్లో పిల్లలే మనం చూస్తే ఇప్పుడు వాళ్ళకి 3 ఏళ్ళకి చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చేసి చాలా ఆరోగ్యంగా ఉండి పిల్లలు వాళ్ళు ప్రీ స్కూల్కి కూడా వెళ్ళటం మొదలు పెట్టేస్తారు. ఇదే మీరు కొంచెం పువర్ పీపుల్ని చూసి లేదా స్లమ్స్లో ఎవరన్నా పిల్లల్ని చూస్తే అదే ఏజ్ పిల్లలు అంత ఆరోగ్యంగా ఉండలేకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ ఎన్వైరన్మెంట్లో కావాల్సిన సపోర్ట్ లేదా కావాల్సిన నరిష్మెంట్, ఫుడ్ ఇలాంటివన్నీ ఉండవు. సో మనకి ఎన్వైరన్మెంట్తో పాటు మనం ఎంత సపోర్ట్ ఆ చైల్డ్కి దొరికింది అన్నదాన్ని బట్టి ఒక చైల్డ్ ఎక్కువ, ఒక చైల్డ్ తక్కువ, లేదా ఇండివిజువల్ డిఫరెన్సెస్ అని ఏదైతే అంటామో అవి దీనివల్ల జరుగుతాయి. నెక్స్ట్ ఇస్ ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ యూనిఫామ్ డెవలప్మెంట్ లేదా అసమాన వికాస నియమం. ఈ డెవలప్మెంట్ అనేది లేదా వికాసం అనేది లైఫ్ అంతా కంటిన్యూస్గా నడుస్తూనే ఉంటుంది. కానీ ఒక్కొక్క స్టేజీలో దాని రేట్ లేదా దాని పేస్ లేదా దాని స్పీడ్ ఒక్కొక్క స్టేజీలో లేదా ఒక్కొక్క డైరెక్షన్లో డిఫరెంట్గా ఉంటుంది. అందుకే మనము చిన్నపిల్లల నుంచి అడాలసెంట్ స్టేజ్ వరకు చూస్తే, పుట్టిన పిల్లల నుంచి అడాలసెంట్ స్టేజ్ వరకు లేదా యూత్ వరకు మనకి చాలా ఫాస్ట్గా వాళ్ళు పెరిగిపోయారనిపిస్తుంది. వాళ్ళల్లో వచ్చే డెవలప్మెంట్స్ మనకి కళ్ళకి చాలా కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంటాయి. కానీ అదే పెద్దవాళ్ళని చూస్తే డెవలప్మెంట్ అనేది మనకి కన్సెప్షన్ టిల్ ద టైమ్ ఆఫ్ డెత్ అంటారు. కాబట్టి పెద్దవాళ్ళల్లో కూడా డెవలప్మెంట్ నడుస్తూనే ఉంటుంది, కానీ మనకి అంతగా అది కళ్ళకి కనిపించదు.
దీన్నే మనము ప్రిన్సిపల్ ఆఫ్ యూనిఫామ్ డెవలప్మెంట్ అంటాం. అంటే ఒక్కొక్క స్టేజీలో లేదా ఒక్కొక్క డైమెన్షన్లో డెవలప్మెంట్ ఎక్కువ కనిపిస్తుంది. ఆ తర్వాత స్టేజీల్లో వేరే వేరే డైమెన్షన్స్లో డెవలప్మెంట్ మనకి జరుగుతూనే ఉంటుంది కానీ మనకి కళ్ళకి కనిపించదు. సో ఇట్ ఈస్ నాట్ యూనిఫామ్ ఫ్రమ్ బర్త్ till the time of death. It is non-uniform throughout our life. It is continuous but non-uniform. Now let us start with the MCQs. How does the principle of development from head to feet relate to the speed of growth in different body regions? Development from head to feet అంటే మనం చూసిన ప్రిన్సిపల్ పేరేంటి? సెఫాలో కాడల్ డెవలప్మెంట్. సో ఈ హెడ్ నుంచి ఫీట్ వైపు పెరిగినప్పుడు ఈ కింద ఏబిసిడిలో ఏ చేంజెస్ మనకి కనిపిస్తాయి? హౌ డస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డెవలప్మెంట్ ఫ్రమ్ హెడ్ టు ఫీట్ రిలేట్ టు ద స్పీడ్ ఆఫ్ గ్రోత్ ఇన్ డిఫరెంట్ బాడీ రీజన్స్? ఏ, ద హెడ్ గ్రోస్ ఎట్ ఎ స్లోవర్ పేస్ దాన్ అదర్ బాడీ రీజన్స్. మనం సెఫాలో కాడల్లో ఏమని చెప్పి చూసాం? డెవలప్మెంట్ అనేది ఫస్ట్ హెడ్ వైపు నుంచి స్టార్ట్ అయ్యి తర్వాత కింద వైపు డైరెక్షన్ పెరుగుతూ పోతుంది. దట్ మీన్స్ డెవలప్మెంట్ హ్యాపెన్స్ ఫ్రమ్ హెడ్ టు టో అని చెప్పి చూసాం. నౌ లెట్ us see the options. The head grows at a slower pace. హెడ్ అన్నిటికంటే పైన ఉంటుంది కాబట్టి అది అన్నిటికంటే ఫస్ట్ పెరుగుతుంది ఆర్ ఫస్ట్ డెవలప్ అవుతుంది. బి, ద ఫీట్ గ్రో ఫాస్టర్ దాన్ ద హెడ్. ఇది కూడా కరెక్ట్ కాదు, ఎందుకంటే ఫీట్ అనేది కింద వస్తుంది కాబట్టి అది లాస్ట్లో డెవలప్ అవుతుంది. ఆల్ బాడీ రీజన్స్ గ్రో ఎట్ ద సేమ్ రేట్ కాదు. సెఫాలోకాడల్ ప్రకారం ఫస్ట్ మనకి తలవైపు డెవలప్మెంట్ చూపించి అక్కడి నుంచి కింద డైరెక్షన్లో డెవలప్మెంట్ అవ్వాలి. డి, ద హెడ్ ఎక్స్పీరియన్సెస్ ది ఫాస్టెస్ట్ గ్రోత్ ఫాలోడ్ బై ద ట్రంక్ అండ్ దెన్ ద లెగ్స్. అంటే ముందు తల, తర్వాత వెన్నెముక, ఆ తర్వాత కాళ్ళు. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2. అకార్డింగ్ టు ద ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్ విచ్ బాడీ పార్ట్స్ అండ్ మసిల్స్ డెవలప్ ఎర్లియర్? ప్రిన్సిపల్స్ లేదా వికాస సూత్రాల ప్రకారం మన బాడీలో ఏ పార్ట్స్ లేదా ఏ మసిల్స్ ఫస్ట్ డెవలప్ అవుతాయి? ఏ, దోస్ లొకేటెడ్ టువర్డ్స్ ద పెరిఫెరీ ఆఫ్ ద బాడీ. పెరిఫెరీ అంటే బాడీకి దూరంగా ఉండే పార్ట్స్ ఏవైతే ఉంటాయో ఇవి మనము పెరిఫెరీ అంటాం. నౌ దోస్ లొకేటెడ్ టువర్డ్స్ ద పెరిఫెరీ అన్న బాడీ ఫస్ట్ డెవలప్ అవ్వవు. అకార్డింగ్ టు ఈ ప్రిన్సిపల్ని మనం ఏమన్నాము? ఈ ప్రిన్సిపల్ని మనము ప్రాక్సిమో డిస్టల్ అని చెప్పి అన్నాం. అంటే బాడీ యాక్సిస్కి దగ్గరగా ఉన్న పార్ట్స్ ఫస్ట్ డెవలప్ అవుతాయి, పెరిఫెరీలో ఉన్న పార్ట్స్ లాస్ట్ డెవలప్ అవుతాయి. సో దోస్ లొకేటెడ్ టువర్డ్స్ ద పెరిఫెరీ ఆఫ్ ద బాడీ ఫస్ట్ డెవలప్ అవ్వవు. దోస్ లొకేటెడ్ అట్ ద ఎండ్స్ ఆఫ్ ద లిమ్స్. ఎండ్స్ ఆఫ్ ద లిమ్స్ అంటే ఈ పార్ట్స్, ఇవి కూడా పెరిఫెరీలో ఉన్నాయి కాబట్టి ఇవి ఫస్ట్ డెవలప్ అవ్వవు. Those near the central axis of the body, this is the central axis of the body, first development అయ్యేది ఇక్కడ, ఇది కరెక్టే. దోస్ అవే ఫ్రమ్ ద సెంట్రల్ యాక్సిస్ ఆఫ్ ద బాడీ, మళ్ళీ దీని గురించి మాట్లాడుతున్నారు, సో ఇది కూడా కరెక్ట్ కాదు. సో ఆప్షన్ సి, అకార్డింగ్ టు ద ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్ విచ్ బాడీ పార్ట్స్ అండ్ మసిల్స్ డెవలప్ ఎర్లియర్ అంటే దోస్ నియర్ ద సెంట్రల్ యాక్సిస్ ఆఫ్ ద బాడీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3. In terms of motor coordination, which muscles are usually controlled earliest? ఫస్ట్ మనకి ఏ మసిల్స్ మనకి కంట్రోల్లో వస్తాయి? దీనికి మళ్ళీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ప్రిన్సిపల్ ఆఫ్ డైరెక్షనే, సెఫాలోకాడల్ అండ్ ప్రాక్సిమో డిస్టల్ రూల్స్ ప్రకారమే మనము ఈ మోటార్ కోఆర్డినేషన్ గురించి మనము డిసైడ్ చేయాలి. ఫస్ట్ విచ్ మసిల్స్ ఆర్ కంట్రోల్డ్ ఎర్లియస్ట్ అంటే ఏది ఫస్ట్? మసిల్స్ ఆఫ్ ద ఫింగర్స్ అండ్ టోస్. మసిల్స్ ఆఫ్ ద ఫింగర్స్ అండ్ టోస్ అంటే మనకి పెరిఫెరీలో వచ్చాయి కాబట్టి ఇవి ఫస్ట్ మనకి ఎర్లియస్ట్ కాదు. సో దిస్ కెనాట్ బి ద కరెక్ట్ ఆన్సర్. మసిల్స్ ఆఫ్ ది ఎల్బో అండ్ వ్రిస్ట్, ఇది కూడా ఫస్ట్ కాదు కాబట్టి ఇది కూడా తీసుకోలేము. మసిల్స్ ఆఫ్ ద షోల్డర్స్, షోల్డర్స్ తర్వాత మనకి అప్పుడు షోల్డర్స్ ఫస్ట్ డెవలప్ అయిన తర్వాత అప్పుడు ఎల్బో, ఆ తర్వాత వ్రిస్ట్, ఆ తర్వాత ఫింగర్స్. సో ఇది కరెక్ట్ అవ్వచ్చు. లాస్ట్ ఆప్షన్ చూసి డిసైడ్ చేద్దాం. మసిల్స్ ఆఫ్ ద నీస్ అండ్ యాంకిల్స్, నీస్ లేదా యాంకిల్స్. సో వీటన్నిటిలోకి సెంట్రల్ యాక్సిస్కి దగ్గరగా ఉన్నవి షోల్డర్సే కాబట్టి ఆప్షన్ సి, మసిల్స్ ఆఫ్ ద షోల్డర్స్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 4. వాట్ ఫ్యాక్టర్స్ కాంట్రిబ్యూట్ టు ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఇన్ ద రేట్ ఆఫ్ డెవలప్మెంట్ అంటే ఒక చైల్డ్కి మధ్యలో ఏదైతే మనం డిఫరెన్స్ కనిపిస్తూ ఉంటుందో ఒకే ఏజ్ పిల్లల్లో,
అది దేనివల్ల జరుగుతుంది? ఇది ఇంతకుముందు మన ఎక్స్ప్లెనేషన్లో కూడా చూసాం, ప్రిన్సిపల్ ఆఫ్ హెరిడిటీ అండ్ ఎన్వైరన్మెంట్. అంటే ఏదైతే చైల్డ్కి జెనెటికల్లీ ఏదైతే క్వాలిటీ వస్తుందో అది ఫుల్ పొటెన్షియల్ వరకు వాళ్ళు దాన్ని వాళ్ళకి ఫుల్ పొటెన్షియల్ రీచ్ అయ్యారా లేదా అన్నది వాళ్ళ చుట్టూ ఉన్న ఎన్వైరన్మెంట్ లేదా పరిసరాల సపోర్ట్ నుంచి వస్తుంది. సో అందుకే మనం చూసాము, ఒక పిల్లాడు సపోర్ట్ ఎక్కువ ఉంటే పేరెంట్స్తో వాళ్ళు ఎక్కువ దే కెన్ అచీవ్ మోర్ ఇన్ లైఫ్. సపోర్ట్ తక్కువ ఉన్న వాళ్ళు కొంచెం తక్కువ అచీవ్ చేస్తారు. దీన్నే మనము ఇండివిజువల్ డిఫరెన్సెస్ అని చెప్పి అంటాము. ఇట్ హ్యాపెన్స్ బికాస్ ఆఫ్ జెనెటిక్ ఫ్యాక్టర్స్ అండ్ ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్. నౌ లెట్ us go back to the question, what factors contribute to individual differences in the rate of development? అంటే ఆప్షన్ ఏ జెనెటిక్ ఫ్యాక్టర్స్, ఆప్షన్ బి ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సోషియో ఎకనామిక్ స్టేటస్ అనేది కరెక్ట్ కాదు, ఎందుకంటే డబ్బులు లేని వాళ్ళు కూడా వాళ్ళు చాలా బాగా చదువుకుని పైకి వచ్చిన పిల్లలు కూడా చాలామంది ఉంటారు. కల్చరల్ ఇన్ఫ్లుయెన్సెస్ కూడా కరెక్ట్ కాదు. సో ఆప్షన్ 3 A and B is the correct answer. Question number 5. How do individual differences in the rate of development impact children's acquisition of skills and milestones? ఈ రేట్ ఆఫ్ డెవలప్మెంట్ ఏదైతే ఉంటుందో, ఒకళ్ళలో ఎక్కువ ఒకళ్ళలో తక్కువ ఏదైతే ఉంటుందో, దీనివల్ల పిల్లల మీద ఏం డిఫరెన్స్ ఉంటుంది, ఏం ఇంపాక్ట్ ఉంటుంది? ఒక్కొక్క పిల్లలు జల్దీ నడవగలరు, ఒక్కొక్క పిల్లలు స్లోగా నడుస్తారు, కొంతమంది ఫాస్ట్గా మాట్లాడగలరు, కొంతమంది 5 ఏళ్ళు వచ్చినా కూడా మాట్లాడలేరు, లేదా వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ కూడా దొరకదు. ఇలా ఈ ABCDలో విచ్ వన్? క్వశ్చన్ నెంబర్ 5, హౌ డు ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఇన్ ద రేట్ ఆఫ్ డెవలప్మెంట్ ఇంపాక్ట్ చిల్డ్రన్స్ అక్విజిషన్ ఆఫ్ స్కిల్స్ అండ్ మైల్ స్టోన్స్? రేట్ ఆఫ్ డెవలప్మెంట్ అంటే ఒక పిల్లాడు కొంచెం ఫాస్ట్గా చేస్తారు, ఒక పిల్లలు కొంచెం స్లోగా చేస్తారు, రీచ్ అవుతారు అని ఏదైతే అన్నామో అదే మనకి రేట్ ఆఫ్ డెవలప్మెంట్. సో లెట్ us see the options. Children with faster development reach milestones earlier than their peers. ఇది కరెక్ట్, ఎందుకంటే వాళ్ళలో డెవలప్మెంట్ ఫాస్ట్గా అయిపోయింది కాబట్టి ఏడాదికి పిల్లలు ఇది చేయగలగాలి, 2 ఏళ్ల పిల్లలు ఇది చేయగలగాలి, 3 ఏళ్ల పిల్లలు ఇలా చేయగలగాలి అని ఏదైతే మనము మైల్ స్టోన్స్ ఏవైతే ఉంటాయో అవి ఫాస్ట్ డెవలప్మెంట్ ఉన్న పిల్లలు అందరికంటే ముందు రీచ్ అయిపోతూ ఉంటారు. అందుకే కొంతమంది అందరికంటే ముందు నుంచుని నడవటం కూడా మొదలుపెట్టేస్తారు. అలా ఈ మైల్ స్టోన్స్ని పిల్లలు రేట్ ఆఫ్ డెవలప్మెంట్ ఫాస్ట్గా ఉంటే ఫాస్ట్గా రీచ్ అవుతారు. సెకండ్, ఇండివిజువల్ డిఫరెన్సెస్ హ్యావ్ నో ఇంపాక్ట్ ఆన్ స్కిల్ ఎక్విజిషన్. లేదు, ఇండివిజువల్ డిఫరెన్సెస్ వల్ల ఒక పిల్లాడికి ఎక్కువ ఒక పిల్లాడికి తక్కువ ముందు వెనక అవుతుంది. Children with slower development may require additional support or intervention. Very correct. ఎందుకంటే వాళ్ళకి ఆ సపోర్టు అడిషనల్ సపోర్ట్ ఇచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళ మైల్ స్టోన్ని కొంచెం స్లోగా అయినా సరే రీచ్ అయ్యే ఛాన్స్ చాలా ఉంటుంది. డి, ఇండివిజువల్ డిఫరెన్సెస్ క్యాన్ కాజ్ ఫ్రస్ట్రేషన్ అండ్ హిండర్ సోషల్ డెవలప్మెంట్. ఇది కరెక్ట్ కాదు. సో ఆప్షన్ ఏ అండ్ సి అన్నది కరెక్ట్ కాబట్టి దిస్ ఈజ్ నాట్ బి, దిస్ ఈజ్ ఏ. Option 3 is the correct answer. Question number 6. Match the given in the column 1 with those in column 2. ఇది మీకు ఎగ్జామ్లో వచ్చేసరికి they will give you options like 1, 2, 3, 4 అని ఇచ్చి A is 1, B is 2, C is 3. ఇలా I don't know how I forgot to do this. ఇది నా కళ్ళలో పడలా, అసలు అవ్వలేదని. ఇట్స్ ఓకే. ఇప్పుడు కాలమ్ 1 కాలమ్ 2 చూస్తే కాలమ్ 1లో హెడ్ అండ్ టో డెవలప్మెంట్ అని చెప్పి ఉంది, తల నుంచి కాలివేళ్ల వరకు. సెంటర్ టు ఎండ్ డెవలప్మెంట్. సో హెడ్ అండ్ టో అంటే దిస్ ఇస్ ప్రాక్సిమో డిస్టల్ డెవలప్మెంట్. సెంటర్ టు ఎండ్ అంటే దిస్ ఇస్ సెఫాలోకార్డల్ అండ్ దిస్ ఇస్ ప్రాక్సిమో డిస్టల్. డిఫరెన్సియేషన్ అంటే ఇండివిజువల్ డిఫరెన్స్. ఇంటిగ్రేషన్ అంటే అన్ని డెవలప్మెంట్స్ ఏవైతే ఉంటాయో అన్నీ కలిపి చైల్డ్ డెవలప్మెంట్ ఉంటుంది, హోల్సమ్ డెవలప్మెంట్ ఉంటుంది. నౌ లెట్ us see the explanation. First one, the child initially uses the whole arm to reach for an object. Gradually she learns to use muscles of the wrist and fingers to pick up an object. అంటే ఫస్ట్ ఫుల్ ఆర్మ్ వాడి పనులు చేస్తారు, ఆ తర్వాత వేళ్లతో పనులు చేయటం మొదలు పెడతారు. సో మనం ఏదైతే ఎగ్జాంపుల్ చూసామో బొమ్మ చూపిస్తే చిన్న పాపకి
ఫస్ట్ వాళ్ళు ఊరికే దాన్ని చూసి ఆడుతూ ఉంటారు, డ్యాన్స్ చేసినట్టు చేస్తూ ఉంటారు. ఒక 5 నెలలు వచ్చినప్పుడు వాళ్ళు ఆ బొమ్మని పట్టుకుందామని ట్రై చేస్తారు. దీన్ని మనము ప్రాక్సిమో డిజిటల్ డెవలప్మెంట్ అంటాం. సో ద ఆప్షన్ B and 1 are connected to each other. The second one, first the child learns to control the movements of the neck and later develops the coordination of lower limbs, because of which she learns to crawl and walk. అంటే బేసికల్లీ వాళ్ళు నెక్ గురించి తర్వాత కాళ్ళ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి దే ఆర్ టాకింగ్ అబౌట్ హెడ్ టు టో, విచ్ ఇస్ cephalocaudal development. So option A2 is the correct answer. Third one, the understanding of numbers leads to learning of more complex concepts like addition and subtraction. ఎప్పుడైతే మనము ఫస్ట్ నంబర్స్ నేర్చుకుంటామో, నంబర్స్ వచ్చిన తర్వాతే మనము ఆ నాలెడ్జ్ని బేస్ చేసుకుని అడిషన్ సబ్ట్రాక్షన్ కూడా నేర్చుకుంటాం. దాన్నే మనము ఇంటిగ్రేషన్ అంటాం. ఫోర్త్ వన్, ద చైల్డ్ లెర్న్స్ టు రికగ్నైజ్ ది మదర్స్ వాయిస్ ఫ్రమ్ అదర్ పీపుల్స్ వాయిసెస్. పిల్లలు ఫస్ట్ వాళ్ళ అమ్మ గొంతు విన్నా కూడా అందరి గొంతులు ఒకేలాగా ఉండొచ్చు, తర్వాత స్లోగా వాళ్ళకి ఇది మా అమ్మ గొంతు, ఇది ఎవరో అవుట్ సైడర్ గొంతు అనేది వాళ్ళకి డిఫరెన్షియేషన్ వస్తుంది. సో ఆప్షన్ C4 is the correct answer. Seventh question, read the following statements carefully. Write whether they are true or false. A. Maturation refers to the biological readiness to perform a task or learn a skill. మెచ్యురేషన్ అనేది ఇట్ ఈస్ రిలేటెడ్ టు గ్రోత్. ఈ గ్రోత్ అనేది సరిగ్గా లేకపోతే మనకి డెవలప్మెంట్ కూడా స్లో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే బాడీ డెవలప్మెంట్ని బట్టే, బాడీ గ్రోత్ని బట్టే మనకి వేరే డెవలప్మెంట్స్ అన్నీ బేస్ చేసి ఉంటాయి. ఇది మనము ఇందాక ఎక్స్ప్లెనేషన్లో కూడా చూసాము. ఇఫ్ ద చైల్డ్ ఈజ్ నాట్ హెల్దీ, హీ విల్ రీచ్ హిస్ మైల్ స్టోన్స్ ఆల్సో వెరీ స్లోలీ. సో మళ్ళీ ఒకసారి చదువుదాం. మెచ్యురేషన్ రెఫర్స్ టు ద బయలాజికల్ రెడీనెస్ అంటే గ్రోత్, టు పర్ఫార్మ్ ఎ టాస్క్ ఆర్ లెర్న్ ఎ స్కిల్ అనేది ట్రూ. సెకండ్ వన్, బి, బోత్ బయలాజికల్ రెడీనెస్ అండ్ ఎక్స్పీరియన్సెస్ అండ్ ఆపర్చునిటీస్ టు ప్రాక్టీస్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ ఎనీ లెర్నింగ్ ఆర్ డెవలప్మెంట్. ఎస్, ఇది మెచ్యూరిటీను రావాలి మనకి. మెచ్యూరిటీ ఒక్కటి వచ్చి వాళ్ళకి ఎక్స్పోజర్ లేకపోతే పిల్లలు నేర్చుకునేది చాలా లిమిటెడ్గా ఉండిపోతుంది. అందుకని బాడీ ఏజ్ మెచ్యూరిటీతో పాటు ఎవరైతే పిల్లలకి ఏం నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి ఈ ఎక్స్పోజర్ ఇస్తారో వాళ్ళు ఎక్కువ అచీవ్ చేస్తారు. సో దిస్ ఈజ్ ఆల్సో ట్రూ. థర్డ్ వన్, క్రిటికల్ పీరియడ్స్ ఆర్ ద ఓన్లీ టైమ్స్ ఫర్ లెర్నింగ్ పర్టికులర్ స్కిల్స్. కాదు, పర్టికులర్ స్కిల్స్ అనేవి మనము ఎప్పుడైనా ఎక్కడైనా నేర్చుకోవచ్చు. Question number 8, Sita and Geeta are siblings. Sita began walking at 11 months while Geeta started walking at 14 months. This difference in their development is an example of individual differences, continuous development, nature and nurture interaction, critical periods, critical periods. ఇలా ఒకళ్ళు ముందు ఒకళ్ళు వెనకాల దీన్ని మనము ఇండివిజువల్ డిఫరెన్సెస్ అని చెప్పి అంటాం. Question number 9, according to the principle of nature and nurture interaction, which of the following best describes the influence on a child's cognitive development? నేచర్ అంటే మనము హెరిడిటీ అని తీసుకోవచ్చు, నర్చర్ అంటే మనము ఎన్విరాన్మెంట్ అని చెప్పి తీసుకోవచ్చు. సో let us read again. According to the principle of nature and nurture interaction, which of the following best describes the influence on child's cognitive development? A. Genetic factors are the sole determinant of cognitive abilities. అంటే ఏదైతే మనకి హెరిడిటీ నుంచి వస్తుందో దాన్ని బట్టే ఒక చైల్డ్ ఇంటెలిజెంట్గా అవుతారా అవరా అని చెప్పి మనము డిటర్మిన్ చేస్తాము. ఓన్లీ జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్. ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఆర్ ద సోల్ డిటర్మినెంట్ ఆఫ్ కాగ్నిటివ్ ఎబిలిటీస్. ఓన్లీ సపోర్ట్ వల్ల కూడా మనము వీ కెనాట్ మేక్ చిల్డ్రన్ అచీవ్. ఎందుకు అంటే వాళ్ళకి ఇంట్రెన్సిక్గానే టాలెంట్ లేకపోతే మనం ఎంత సపోర్ట్ ఇచ్చినా కూడా ఆ పిల్లల్ని మనము బాగా ఇంటెలిజెంట్ పిల్లల్లాగా తయారు చేయలేం. సి, కాగ్నిటివ్ ఎబిలిటీస్ ఆర్ డిటర్మిన్డ్ బై ది ఇంటరాక్షన్ ఆఫ్ జెనెటిక్ అండ్ ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్. సో ఏదైతే వాళ్ళకి ఇంట్రెన్సిక్ టాలెంట్ ఉంటుందో దాట్ అలాంగ్ విత్ ద సపోర్ట్
దానివల్లే కాగ్నిటివ్ ఎబిలిటీస్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. డి, కాగ్నిటివ్ ఎబిలిటీస్ ఆర్ అన్రిలేటెడ్ టు బోత్ జెనెటిక్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అనేది రాంగ్. సో ఆప్షన్ సి, కాగ్నిటివ్ ఎబిలిటీస్ ఆర్ డిటర్మిన్డ్ బై ది ఇంటరాక్షన్ ఆఫ్ జెనెటిక్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అనేది కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 10. ది కాన్సెప్ట్ ఆఫ్ క్రిటికల్ పీరియడ్స్ ఇన్ డెవలప్మెంట్ సజెస్ట్ దాట్. అసలు క్రిటికల్ పీరియడ్ అంటే ఏంటి? క్రిటికల్ పీరియడ్ అంటే లైఫ్లో కొన్ని టైమ్స్ ఉంటాయి ఎప్పుడైతే మనము డెవలప్మెంట్ అనేది అవ్వటం చాలా ముఖ్యం, లేదా ఎక్స్పోజర్ టు సంథింగ్ ఈజ్ రియల్లీ డిఫికల్ట్ ఇన్ దోస్ టైమ్స్. ఇప్పుడు ఎలా అయితే ఎవరన్నా పిల్లలు ఎవరైతే రిమోట్గా ఎక్కడన్నా ఉంటున్నారు అనుకుందాం, లైక్ ఇఫ్ దే ఆర్ లివింగ్ ఇన్ దుబాయ్ అనుకుందాం, వాళ్ళు ఓన్లీ మమ్మీ డాడీతో మాత్రమే బతుకుతారు ఇంట్లో. ఆ ఉంటున్నప్పుడు వాళ్ళకి ఒక 2 years ఏజ్ వచ్చినప్పుడు ఇంట్లో ఎక్కువగా మాట్లాడే మనుషులు ఎవరూ లేకపోతే వాళ్ళకి లాంగ్వేజ్ డెవలప్మెంట్ అనేది కూడా చాలా స్లోగా అవుతుంది. అదే మనము ఉమ్మడిలో ఉన్న పిల్లల్ని చూస్తే వాళ్ళు ఎంతోమంది మనుషులు ఇంట్లోనే ఉంటారు, పలకరిస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి పిల్లలకి లాంగ్వేజ్ డెవలప్మెంట్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సో దీన్నే మనము క్రిటికల్ పీరియడ్స్ అంటాం. ఏ టైంలో అయితే ఏదైనా డెవలప్మెంట్ ఏదైతే అవుతుందో ఆ టైంలో సపోర్ట్ లేక అవ్వకపోతే ఆ డెవలప్మెంట్ స్లో డౌన్ అయిపోతుంది. నౌ లెట్ us see the question. The concept of critical periods in development suggests that development occurs in stages, each with its unique characteristics. Genetic factors play a dominant role in determining development. There are specific time frames during which certain experiences are most influential. Individual differences have minimal impact on developmental outcomes. So option C, there are specific time frames during which certain experiences are most influential అనేది correct answer. Question number 11. According to the principle of continuous development, which of the following best describes how children acquire new skills? So option A, skills are acquired abruptly at specific ages or stages. అంటే సడన్గా ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్క స్కిల్ వచ్చేస్తుంది. స్కిల్స్ అక్వైర్డ్ త్రూ రీఇన్ఫోర్స్మెంట్ అండ్ పనిష్మెంట్. రీఇన్ఫోర్స్మెంట్ అంటే డ్రిల్లింగ్, పనిష్మెంట్ అంటే వాళ్ళని తిట్టి కొట్టి వాళ్ళకి అది నేర్పించడం. స్కిల్స్ ఆర్ అక్వైర్డ్ గ్రాడ్యువల్లీ అండ్ బిల్డ్ అపాన్ ఎగ్జిస్టింగ్ ఎబిలిటీస్. అంటే ఏదైతే మనకి ముందు నుంచి వస్తుందో లేదా మనలోనే ఏదైనా ఎబిలిటీ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని స్కిల్ అనేది టైంతో పాటు మెల్లిగా వస్తుంది. స్కిల్స్ ఆర్ అక్వైర్డ్ త్రూ ఇమిటేషన్ అండ్ రిపిటేషన్. ఆప్షన్ సి, skills are acquired gradually and build upon existing abilities is the correct answer. Question number 12. Based on the principle of individual differences, which of the following scenarios is most likely to occur in the development of language skills? Development of language skills లో ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటే ఒక్కొక్క చైల్డ్ ఒక్కొక్కలాగా ఉంటారు. కాబట్టి లాంగ్వేజ్ స్కిల్ డెవలప్మెంట్లో ఈ 4 ఏది అవ్వచ్చు? ఆప్షన్ ఏ, all children start speaking full sentences at the exact same stage. This is not possible. B, children from different cultural backgrounds acquire language skills at the same pace. This is also not possible. ఒక్కొక్క కల్చర్లో ఒక్కొక్క ఎక్స్పోజర్ ఉండొచ్చు. Some children show exceptional language skills from an early age, while others may experience delays. This is only individual difference. D, children's language development follows a predetermined fixed sequence. అన్నది కరెక్ట్ కాదు. సో ఆప్షన్ సి, ప్రిన్సిపల్ ఆఫ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటున్నారు కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సమ్ చిల్డ్రన్ షో ఎక్సెప్షనల్ లాంగ్వేజ్ స్కిల్స్ ఫ్రమ్ అన్ ఎర్లీ ఏజ్ వైల్ అదర్స్ మే ఎక్స్పీరియన్స్ డిలేస్. క్వశ్చన్ నెంబర్ 13. According to the principle of nature and nurture interaction, నేచర్ అంటే హెరిడిటీ, నర్చర్ అంటే ఎన్వైర్న్మెంట్. అకార్డింగ్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ నేచర్ అండ్ నర్చర్ ఇంటరాక్షన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ హ్యాస్ ఎ గ్రేటర్ ఇంపాక్ట్ ఆన్ పర్సనాలిటీ ట్రేట్స్? అంటే ఏదైతే చైల్డ్ కొంచెం పెద్ద అయిన తర్వాత వాళ్ళకు ఒక పర్సనాలిటీ లాగా డెవలప్ అవుతుంది. ఆ పర్సనాలిటీ అనేది ఎలా డెవలప్ అవుతుంది? వాళ్ళకున్న ఇంట్రిన్సిక్ లేదా జెనెటిక్ ఫ్యాక్టర్స్ మూలాన, లేదా ఎన్వైర్న్మెంట్ మూలాన, ఆర్ జెనెటిక్ ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ సపోర్టెడ్ బై ఎన్వైర్న్మెంట్ లేదా పరిసరాల నుంచి మనకు వచ్చిన సపోర్ట్ మూలాన. ఆప్షన్ ఏ, జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ పేరెంట్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. బట్ లెట్ us see the other options. Environmental factors such as
parenting styles and social interactions. Personality traits are entirely predetermined and unchangeable. Personality traits are solely influenced by peer relationships. పర్సనాలిటీ అనేది మనకి ఎప్పుడైతే మనము మన పరిసరాల నుంచి మనం ఏం నేర్చుకుంటామో దాన్ని బట్టి ఫామ్ అయ్యేది మన పర్సనాలిటీ. ఎవరికైతే ఎక్కువ ఎక్స్పోజర్ దొరుకుతుందో వాళ్ళు నేర్చుకునే విషయాలు లేదా ఎలా బిహేవ్ చేయాలి, ఏం చేయాలి, ఇలాంటివన్నీ కూడా చాలా ఎక్కువ మనకి మన చుట్టూ ఉన్న ఎక్స్పోజర్ని బట్టి ఉంటుంది. దాన్నే మనము ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ సచ్ యాజ్ పేరెంటింగ్ స్టైల్స్ అండ్ సోషల్ ఇంటరాక్షన్స్ అంటాం. ఇప్పుడు ఎవరైతే పిల్లలు చిన్న ఊళ్ళల్లో ఉండి పుట్టారో వాళ్ళకి అంత ఎక్స్పోజర్ ఉండదు. అదే పిల్లల్ని మనము సిటీకి తీసుకొస్తే స్లోగా వాళ్ళకి ఉండే అవగాహన, వాళ్ళకి ఎక్స్పోజర్, అవేర్నెస్ ఇవన్నీ పెరుగుతూ పోతాయి. దాన్ని బట్టి వాళ్ళు పెద్ద అయ్యేసరికి వాళ్ళకి పర్సనాలిటీలో చాలా డిఫరెన్స్ వచ్చేస్తుంది, విచ్ కుడెంట్ హ్యావ్ హ్యాపెండ్ ఇఫ్ దే హ్యాడ్ రిమైన్డ్ ఇన్ ద స్మాలర్ ప్లేస్. దీన్నే మనము ఆప్షన్ బి ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ సచ్ యాజ్ పేరెంటింగ్ స్టైల్స్ అండ్ సోషల్ ఇంటరాక్షన్స్ అంటాం. ఆప్షన్ 14, children who are taller for their age during early childhood years are taller during adulthood too. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఎవరైతే పిల్లలు పొడుగ్గా ఉంటారో వాళ్ళు పెద్దయ్యాక కూడా పొడగర్లే అవుతారు. బై దిస్ అబ్జర్వేషన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ డెవలప్మెంట్ ఈస్ ప్రూవ్డ్. ఇది మనము ఎగ్జాంపుల్లో ఇందాక మనం డిస్కస్ కూడా చేసాము. చిన్నపిల్లల్ని చూసి మనము పెద్దయ్యాక కూడా వీళ్ళు పొడుగ్గా అవుతారు, పుట్టిగా అవుతారు, లావుగా ఉంటారు, సన్నగా ఉంటారు అని ఏదైతే మనం చెప్పగలుగుతున్నామో దాన్ని మనము ప్రిడిక్టింగ్ లేదా గెస్ చేయటం అంటాం. సో ఆప్షన్ 2 డెవలప్మెంట్ ఈజ్ ప్రిడిక్టబుల్ అన్నది కరెక్ట్ ఆన్సర్. నౌ ద లాస్ట్ క్వశ్చన్ నెంబర్ 15. ఆన్ ద హోల్ ద సీక్వెన్స్ ఇన్ విచ్ a child develops follows 2 trends. డెవలప్మెంట్ అనేది 2 ట్రెండ్స్ ఫాలో అవుతుంది. వాట్ ఆర్ దే? లెర్నింగ్ అండ్ మెచ్యురేషన్, కాన్స్టెంట్ అండ్ కోరిలేటెడ్, గ్రోత్ అండ్ డెవలప్మెంట్, సెఫాలోకార్డల్ ప్రాక్సిమోడిస్టల్. డెవలప్మెంట్ అన్నారు కాబట్టి గ్రోత్ గురించి అసలు మాట్లాడకూడదు, ఈ 2 కూడా రావు. డెవలప్మెంట్ అనేది సెఫాలోకార్డల్ ప్రాక్సిమోడిస్టల్. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు ఈ వీడియో చూశారు కాబట్టి ప్లీజ్ విజిట్ టెలిగ్రామ్ ఛానల్